ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, కృపగల దేవ, నీ పిల్లలమైన మమ్ములను నీ సన్నిధిలోనికి నడిపించినందుకు వందనాలు ప్రభా. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ వాక్యమును ధ్యానించుకుని నీ వాక్యం ద్వారా వెలిగింపబడే పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి. అభిషేకమా మాతో ఉండండి. నా నోటికి తోడుండి నన్ను నీవే నీ బోరగా వాడుకునండి. వినేవారికి వినగలిగే చెవిని, గ్రహించే హృదయం దయచేయండి. ఇక్కడున్న సంఘాన్ని, ఆన్లైన్లో ఉన్న సంఘాన్ని నీ ఆత్మ అభిషేక కార్యముతో నీవే అభిషేకించి, రక్షించి, కాపాడి దీవించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సగవా, ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించి బాప్తిసం తీసుకుని పాటలు, ప్రార్థనలు, ఆరాధన చేస్తూ కూడా మన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, వ్యక్తిగత క్రైస్తవ జీవితం, అనుదిన క్రైస్తవ జీవితాల్లో మన భక్తి మాటలకైనా పరిమితము, క్రియలతో కూడిన భక్తి ఉందా? ఆ భక్తి ప్రభుకి ప్రీతికరంగా, ప్రభు దృష్టిలో ఆత్మీయ పరిపక్వత చెందిన భక్తిగా ఉందా? బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాలకి కూడా ఇంకా మనం స్పిరిచువల్ బేబీస్గా, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఇంకా బాలుర్లు, చిన్నపిల్లల్లాగే ఉన్నామా అని చెక్ చేసుకుంటూ వినే వాక్యం ఇది. కాబట్టి ఈరోజు వాక్యాన్ని నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే, 5 క్వాలిటీస్ టు బీ ఇన్ ఏ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ క్రిస్టియన్. అనగా ఆత్మీయంగా పరిపక్వత చెందిన క్రైస్తవునికి ఉండవలసిన 5 ముఖ్యమైన గుణాల గురించి ఈరోజు ధ్యానించుకుందాం. ఈ 5 ముఖ్యమైన గుణాలను మనం ధ్యానించినప్పుడు ఈ 5 నాలో ఉన్నాయా లేవా చెక్ చేసుకుందాం. ఈ 5లో ఒకటి ఉందండి, లేక ఒకటే లేదు, 4 ఉన్నాయండి అంటే మనం పరిపక్వత చెందిన క్రైస్తవులం కాదు. 5 ఉండాలా, అన్కాంప్రమైజ్డ్గా 5 నాలో ఉంటేనే నేను ప్రభువుని నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలకి నాలో పరిపక్వత ఉంది క్రైస్తవ్యంలో అనే సర్టిఫికెట్ మనకు మనం ఇవ్వగలం. లేదనుకో, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడించిన నా భక్తి పైనే ఉంది కానీ ప్రభు దృష్టికి అంగీకారంగా లేదనే సత్యాన్ని తెలుసుకుని ఈ రోజు నుండన్నా ఈ 5 క్వాలిటీస్ని మన లైఫ్లో కలిగి ఉండే క్రైస్తవులుగా మనం జీవిద్దాం. ఓకేనా? భక్తుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు. నేను ఒకప్పుడు పిల్లవానిగా ఉన్నాను, పిల్లవానిగా ప్రవర్తించాను, పిల్లవానిగానే యోచించాను. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిన తర్వాత ఏం విడిచిపెట్టానన్నాడు? పిల్లవాని చేష్టలు విడిచిపెట్టానన్నాడు. చదువుతామన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అది పెద్దవాడిని అయిన తర్వాత ఏం మానేశాను నేను? పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు నేను పిల్లవాడు, పెద్దవాడు అంటే ఎవరిలో అంటే నీ ఏజ్ని బట్టి నేను చెప్పట్లేదు, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని వెంబడించుట ప్రారంభించిన తర్వాత ఈ రోజుకి ఇంకా నువ్వు పిల్లవాడిగానున్నావా, పిల్ల చేష్టల్లోనే ఉన్నావా, పెద్దవాడు అయ్యావా అని నీకు నువ్వు, నాకు నేను ఈ వాక్యంతో యోచించుకునే సమయం వచ్చింది. బడిలో కురగాడిని వేసిన తర్వాత 10 సంవత్సరాలు కూడా వాళ్ళు రాలేదనుకో, ఏం చేస్తాం మనం? 10 సంవత్సరాలు అడిగితే 10లోకి వచ్చేస్తాడు వాడు. 10లోకి వచ్చేసిన వాడు, అన్నీ నేర్చుకోవాల్సిన వాడికి ఇంకా వాళ్ళు సరిగ్గా రావట్లేదంటే, వాడు నీకు చదువు నేర్పే కంటే సైకిల్ షాప్లో పడేయడం బెటర్ అనుకోవచ్చు. దేవుడు కూడా 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభు ఆశించిన క్రియలు నీలో నాలో లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించాడు. నా రాజ్యానికి నువ్వు కూడా ఫిట్ కాదని చెప్పేసి గెంటేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం కూడా, ప్రభువా నిజమే నాయన, నేను నమ్ముకుని ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకి పేరు మార్చుకున్నాను, క్రైస్తవ పేరు మార్చుకోవచ్చు, కొంతమంది బట్టలు మార్చుకోవచ్చు, రంగు మార్చుకోవచ్చు, కొంతమంది అయితే ఏకంగా సర్టిఫికెట్ కూడా క్రైస్తవునిగా మార్చుకోవచ్చు, మంచిది. కానీ దేవుడు వాటికంటే ఎక్కువగా చూసేది ఏంటి? హృదయము, క్రియలు, క్యారెక్టర్, మనం జీవించే జీవన విధానం, మాట్లాడే మాటలు మన క్రియల్లో ఉన్నాయా లేవా అని దేవుడు చూస్తాడు.
యేసు ప్రభు చేసిన ప్రసంగాలన్నిటిలో మోస్ట్ ఫేమస్ ప్రసంగం ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సర్మన్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద సర్మన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్. కొండ మీద యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం కొన్ని వేల మందిని యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారిగా చేసింది. కొన్ని వేల మంది యేసు ప్రభు ఫాలోవర్స్ అయిపోయారు కొండ మీద చేసిన ప్రసంగం వల్ల. కొండ మీద చేసిన ప్రసంగం ఎక్కడ ఉంటుంది బైబిల్లో? చాలామంది మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. మీకు అది తెలియాలంటే 7వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు మనం చూస్తే ఆయన మాటలు ముగించిన తర్వాత అనే మాట ఉంటుంది. ఆయన ప్రసంగం ముగింపు 7వ అధ్యాయం లాస్ట్ 2 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. ఈ 3 అధ్యాయాల్లోనూ మొత్తం ప్రసంగం ఉంటుంది. అయితే గమనించండి, ఈ ప్రసంగం ఎటువంటిది తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. బైబిల్ రెండు భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు బహుశా యోబు గ్రంథం తప్ప అన్ని పుస్తకాల్లో ఖచ్చితంగా కనబడేది ఏంటంటే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథానికి ఎలాగ మూలమో, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 గ్రంథాల్లోకి కూడా ఈ యొక్క కొండ మీద చేసిన ప్రసంగమే అన్ని అధ్యాయాల్లో, అన్ని గ్రంథాల్లో, అన్ని పుస్తకాల్లో ఈ కొండ మీద చేసిన ప్రసంగమే ఒక ఆధారం. దీని ప్రకారంగానే క్రైస్తవుడు జీవించాలి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ప్రకారంగా జీవిస్తే ఆ ఒక్క ప్రసంగం చాలు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి. 1 సర్మన్, ఎక్కువ సర్మన్స్ అక్కర్లేదు. పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆ ఒక్క ప్రసంగం చాలు. ఆ ఒక్క ప్రసంగంలో పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ గురించి రాశాడు. ఏంటంటే చాలా పాపాల గురించి చెప్తూ 2 పాపాలు నేను నరకానికి తీసుకెళ్తాయి అన్నాడు ఆ ప్రసంగంలో. మనకి పాపాలు చాలా ఉన్నాయి కదండి. అన్ని పాపాల్లో 2 పాపాలు నరకానికి తీసుకెళ్ళే 2 పాపాలు. ఈ పాపం ఉంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అని చెప్పిన 2 పాపాలు ఏంటో ఎవరు చెప్తారు? విగ్రహారాధన రాంగ్. 2 పాపాలు. 2 పాపాలు ఏంటో తెలుసా? 1 కోపము, 2 వ్యభిచారం. ఈ రెండిటికే మనకు కనబడుతుంది నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు ఈ 2 ఉంటే అన్నాడు. మనం కోపాన్ని పెద్ద పాపంగా కన్సిడర్ చేయం, కానీ మర్డర్ లాంటి పాపానికి కూడా ఫౌండేషన్ ఏంటి? కోపమే. ఒకడు కోపం రాకుండా మర్డర్ చేయడం. మర్డర్ లాంటి దానికి కూడా మూలము కోపమే. కోపము అంత భయంకరం. ఈరోజు నేను మీకు చెప్పే 5 క్వాలిటీస్లో, ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తికి ఉండవలసిన 5 క్వాలిటీస్లో మొట్టమొదటి 2 ఇవే. మొట్టమొదటి 2, 1 కోపము, కంట్రోలింగ్ ద యాంగర్, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. 2 కోరికలను కంట్రోల్లో పెట్టుకునేవాడే పరిపక్వత చెందిన క్రైస్తవుడు. కాబట్టి ఒక లైన్లో మనం ధ్యానించుకుందాం. నెంబర్ 1, కంట్రోలింగ్ ద యాంగర్. ఒకవేళ మనకు వచ్చిన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం ఆత్మీయ క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సరిపోం. చూడండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందో యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్నికి లోనగును. నరకానికి పోయేవాడు అక్కడ మీరు చూసినట్లయితే, నరకానికి పోయేవాడు ఎవరంటే సహోదరుని మీద కోపపడేవాడు. ఇక్కడ సంతోషం ఏంటంటే అక్కడ ఫుట్ నోట్ ఉంటుంది చూడండి మీరు. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు అనే దానికి ఏమైనా ఫుట్ నోట్ ఉందా? పైన ఏమైనా అక్షరం ఉందా? నిర్నిమిత్తం. ఒకటి ఉందా? పైన ఉందా లేదా? ఆ 1 ఉన్న దానికి క్రింద ఫుట్ నోట్లు ఏమైనా ఉందా? చదువునానా? నిర్నిమిత్తముగా అనే మాట అక్కడ ఉంటుంది.
దానికి అర్థం ఏంటంటే నిర్నిమిత్తముగా కోపపడేవాడంటే వితౌట్ కాజ్, కారణము లేకుండా. ఏదైనప్పటికీ కూడా కోపము నరకానికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కోపం విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? దేన్నన్నా ఒకటి జయించాలంటే, శత్రువుని జయించాలంటే ముందు శత్రువు బలం ఏంటో మనకు తెలియాలి. దేనితో అయినా మనం డీల్ చేయాలంటే దాని యొక్క అవగాహన మనకు కావాలి. బైబిల్ కోపం గురించి అనేక చోట్ల అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పే 5 పాయింట్లలో నేను కతిమ 4 పాయింట్లు పైన చెప్తాను. ఈ ఫస్ట్ పాయింట్ మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. యాంగర్ మనకు ఇది పెద్ద కోపం పెద్దదేమీ కాదులే, అంత పెద్ద పాపం కాదులే అనుకుంటాం. కానీ ఆ కోపాన్ని మనం ఎలా జయించాలి, ఆ కోపం యొక్క సత్యం ఏంటో తెలుసుకుందాం. బైబిల్లో ఎక్కడ కూడా కోపపడొద్దని ఉందా? చెప్పండి. బైబిల్లో ఎక్కడన్నా కోపపడొద్దని ఉందా? ఎక్కడా లేదు. కోపపడొద్దని ఎందుకు లేదు? అసాధ్యం. కుక్క కోపం వస్తుందమ్మా? కుక్క కోపం వస్తుందా? పిల్లి కోపం వస్తుందా? దున్నపోతే కోపం వస్తుందా? వస్తుంది. వాటికే కోపం వస్తుంది. ఇంక మన కోపం రాకపోవడం అన్ని సెన్స్ ఆర్గన్స్ తెలిసిన వాళ్ళు. కోపం రాకూడదంటే మనకు రాయి అవ్వాలా, చెట్టు అవ్వాలా, పుట్ట అవ్వాలా? కాబట్టి కోపం పడొద్దు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే కోపం సర్వసాధారణం కాబట్టి, సహజం కోపం. అయితే ఎలా కోపపడాలో కూడా చెప్తున్నాడు. ఎలా కోపపడాలట అనేది మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. ఒకసారి 9వ వచనం చదువుకుంటూ వెళ్దాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. 19 యాకోబు పత్రిక 9 అన్నానా? సారీ నాన్న, 19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలు. వినటానికి వేగురు పడండి, కానీ కోపించడానికి, మాట్లాడడానికి వేగురు పడద్దు. వినటానికి కంగారుగా త్వరగా వెళ్ళి వినడానికి ఎక్కువ వినడానికి ప్రయత్నించండి. మాట కోపంలోంచి వస్తుంది కాబట్టి కోపపడేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ నిదానించి చూడు. ఎందుకు చేయాలండి? ఎందుకు నిదానించి కోపపడాలి అంటే నెక్స్ట్ వచనంలో ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా కోపము దేవుని నీతిని నా జీవితంలో నెరవేరకుండా చేస్తుంది. మనం నీతిగా ఉండాలి అంటే అది మన నీతి కాదు. మన నీతి దేని మీద ఆధారపడుతుంది? దేవుడు మనలో కలిగించే ఆయన నీతి. హిజ్ రైచియస్నెస్ షుడ్ బి మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్. మన నీతి ఆయన దృష్టికి దేనితో సమానం? మురికి గుడ్డ. మన నీతి దేనితో సమానం? మురికి గుడ్డ. కానీ దేవుని నీతి మనకు కావాలి. ఆయన నీతి మనలో నింపుతాడు. ఎప్పుడంటే ఈ అడ్డుబండైన కోపాన్ని మనం తీసేసినప్పుడు. నాలో ఉన్న కోపము దేవుని నీతిని నెరవేర్చట్లేదంటే ఇది ఎంత పెద్ద అడ్డుబండ నా ఆత్మీయ ఆశీర్వాదకరమైన జీవితానికి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ కోపాన్ని తొలగించాలంటే నెక్స్ట్ వచనంలో ఉంటుంది, రీప్లేస్ ద యాంగర్ విత్ ద మీక్నెస్. కోపాన్ని జయించాలంటే సాత్వికముతోనే జయించగలం. చదవండి నెక్స్ట్ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో. కోపం ఏం చేస్తుందంటే ఇట్ బ్రేక్స్ ద రిలేషన్స్. కోపము బంధాలని బద్దలుగొట్టేస్తుంది, విరగొడుతుంది. కానీ సాత్వికము ప్రపంచాన్ని జయించేలా చేస్తారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎవడ్రా బలవంతుడు, ఎవడ్రా పరాక్రమవంతుడు అంటే మహాజ్ఞాని సొలొమోను అంటాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నువ్వెంత బలవంతుడు అయినా, నా బలం చూడు, నా శక్తి చూడు, నా టాలెంట్ చూడు అనేవాడి కంటే ఎవడ్రా శ్రేష్ఠుడంటే దీర్ఘశాంతం కలిగినవాడు. తన ఇమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకునేవాడు. భావోద్వేగాలు ఉంటాయి. కోపమైనా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా సరే చాలా కంట్రోల్డ్గా ఉండేవాడే స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినవాడు.
ఎంత కోపం వస్తే అంత వ్యక్తపరిచేయడం, ఎంత బాధ కలిగితే అంత బాధ కృంగిపోవడం. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాళ్ళు అవుతావు. ఏది నీ భక్తి, ఏది నీ విశ్వాసం? నువ్వు స్పిరిచువల్లీ మెచ్యూర్డా? యాంగర్ని కంట్రోల్ చేసుకో, బాధను కంట్రోల్ చేసుకో, వ్యక్తపరచొద్దు. ఎంత ఎక్కువగా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే అంత ఎక్కువగా నువ్వు స్ట్రాంగ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అని చెప్పగలం. కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఫస్ట్ పాయింట్. అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మోస్ట్ డేంజరస్ పాయింట్, కోపము సాతానుడికి, అపవాదికి నీలో చోటిస్తుందట. లాంగ్ స్టాండింగ్ యాంగర్ గివ్స్ ఎ ఫుట్ స్టూల్ టు డెవిల్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. అందుకనే దేవుడు కోపానికి బౌండరీస్ పెట్టాడు. సూర్యోదయం వచ్చిన కోపం, చదవన్న మాట ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండదు. ఆ ఎనీ పార్ట్ ఆఫ్ ద డే నీకు కోపం రావచ్చు. ఆ కోపం ఎప్పటికల్లా ఎండ్ అయిపోవాలంటున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు. ఎందుకని అన్నాడు అలాగా? సూర్యుడు అస్తమించే వరకే కోపం ఉండొచ్చు అన్నాడు. ఎందుకని? సూర్యుడు అస్తమిస్తున్నాడంటే అర్థం ఏంటి? చీకటి పడదు. చీకటి పడితే అర్థం ఏంటి? చీకటి పడ్డం అంటే మనం పడుకునే వేళ అయింది. చీకటి పడ్డం అంటే ఏంటి? మనం పడుకునే వేళ అయింది. పడుకునే వేళలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ మైండ్ సెట్తో మనం పడుకుంటామో, పడుకున్న వెంటనే అలా బెడ్ మీద పడుకున్న వెంటనే నిద్ర రాదు కదా చాలామందికి. ఒక్క 5 నిమిషాలన్నా అటు ఇటు, లేకపోతే 15 నిమిషాలు, కొన్నిసార్లు గంట. కోపంతో మండిపోతూ పడుకున్నాడు 2 గంటలు కూడా నిద్ర రాదు. ఆ మైండ్ అలాగా వైలెంట్గా ఉన్నప్పుడు నిద్ర రాదు కదా. వచ్చే ప్రతి థాట్ ఎటువంటి థాట్ వస్తుంది? వైలెంట్ థాటే. ఆ వైలెంట్ థాట్స్ ఏం చేస్తాయంటే అపవాదికి చోటిస్తాయి. మన కళ్ళలో కూడా వైలెంట్ అయిపోతాం. నెక్స్ట్ డే వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ డ్రీమ్ దట్ వీ డూ. తర్వాత రోజు ఏమి ఆలోచించామో ఆ రాత్రి, ఏమి యోచించామో, ఏ ప్రేరేపణ కలిగిందో ఆ క్రియలు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకనే దీని నెక్స్ట్ వర్షన్ ఏంటో చూడండి ఒకసారి. మీరు చదువుతున్నారు ఇప్పుడు ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26 చదివారు. 27వ వచనం ఏముంది? అపవాదికి చోటు అంతే. వెంటనే నువ్వు కోపాన్ని లాంగ్ స్టాండింగ్ ఉంచుకున్నావా, నేనున్నానని తయారైపోతాడు. నువ్వు వాడిని పిలవక్కర్లే, మనం వాడిని పిలవక్కర్లే. కోపాన్ని రగిలిపోతూ ఉన్నదంటే వీఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ డెవిల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. అందుకని ఏం చేయాలి తెలుసా? పడుకునే ముందే చేయగలిగితే ధన్యులు. ఆ కోపం, ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఏం చేయాలంటే, ప్రభువా నాకు చాలా కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని పడుకునే ముందే నీకు అప్పగిస్తున్నాను. నేను ఆయన తిట్టాలో కొట్టాలో కసి తీర్చుకోలే ఏదన్నా ఉంది, కానీ ఆ వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను నోరు మూసుకుంటే నువ్వు నోరు తెరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను. నువ్వు స్పష్టంగా చెప్పు, పగ తీర్చుట నా పని అన్నావు, పగ తీర్చుట నా పని అన్నావు, యుద్ధము యెహోవాది అన్నావు. యుద్ధము నీది, పగ నీది, తీర్చేవాడు నువ్వు. నీకు అప్పగిస్తున్నాను, నీకు అప్పగించి నేను నోరు మూసుకున్నాను. నాకు సమాధానం ఇవి ప్రభు అని పడుకుందాం. ఆ వ్యక్తి మీద, నా వ్యక్తిని మర్చిపోయి నీకు అప్పగించాను ప్రభు అని చెప్పు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటే ఆ యొక్క సమస్యకి పర్మనెంట్ సొల్యూషనే కానీ పార్షియల్గా సొల్యూషన్ ఉండదు. నీకు అప్పగిస్తున్నాను ప్రభు అంటే అర్థం ఏంటి? కాలో చేయి ఎరగొట్టే ప్రభు అని కాదు అక్కడ అర్థం. నీవు అప్పగిస్తున్నాను, వాడిని ఎలా నువ్వు డీల్ చేస్తావో నీకు తెలుసు, నాకు ఎలా సమాధానం అవ్వాలో కూడా నీకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీ చింత యావత్తు మీ గురించి చింతించేవాడు ఆయన ఉన్నాడు, మీ గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడు, మీ గురించి చక్కటి ప్రణాళికలు కలిగి ఉన్నవాడు ఉన్నాడు. ఆయనకి అప్పగించు. ఆయనకు అప్పగించి నువ్వు పడుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏ కార్యాలు చేస్తాడో కానీ మన కోపం ఏమో తెలుసా? ఆగ్రహ శేషము నిన్ను స్తుతించును. ఏంటట? ఆగ్రహ శేషము. శేషం అంటే ఏంటి? మిగిలిపోయిన కోపం. ఏదో 2-3 మాటలు అన్నాం కానీ లాస్ట్ ఆడి పెద్ద మాట అనేసాడు, అది మనకి గుచ్చేస్తుంది లోపల. నాకు ఆ శేషం మిగిలిపోయింది ప్రభా, ఆ శేషం వాడి తీర్చేసుకునే బదులు నీకు ఇచ్చాను. ఆ మిగిలిపోయిన శేషం ఏం చేయాలి తెలుసా? తీర్చుకోవడం మానేసి వందనాలు ప్రభువా నేను స్తుతించగలగాలి.
అంటే అర్థం ఏంటి? ఈ లోపల దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు, వాడు మన కాళ్ళ దగ్గర తెస్తాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. మనకు పగ తీర్చుకోవద్దు, మనం పగ తీర్చుకోవద్దు. మన మంచితనంతోనే నడవాలా, వాడి నెత్తి మీద నిప్పులు కుప్పలాగా ఉండాలి మనం చూపించే ప్రేమ. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్పిరిచువల్ మెచ్యూరిటీలో ఉన్నాము, ఆత్మీయ పరిపక్వతలో ఉన్నాము అంటే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునేవాడుగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే కోపం గురించి బాగా తెలియాలి. కోపం గురించి బాగా తెలియడానికి నేను మీకు 4 రకాల కోపం గురించి చెప్తాను. 4 రకాల కోపాల గురించి చెప్తాను. ఈ 4 రకాల కోపాల గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ కోపాన్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలుస్తుంది. ఎప్పుడన్నా సరిందా చెప్పాను కదా, శత్రువుని జయించాలంటే ముందేం చేయాలా? వాడి బలం తెలుసుకోవాలి. వాడి బలం, ఆడి దగ్గర గన్ను ఉందనుకో, మనం కర్రెచ్చగలుగుతామా? వెళ్ళాం. కనీసం మనం గన్నతోనో బాంబుతోనే వెళ్ళాలి. అదేనండి. వాడి యొక్క వెపన్ బట్టి మన వెపన్ మారిపోవాలి. వాడి వెపన్ బట్టి మన వెపన్ మారాలి. ఇప్పుడు కోపం వాడి బలం ఎంతో తెలుసుకుందాం. ఓహో, ఇదా ఇది అప్రోచ్, అయితే నా అప్రోచ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. 4 రకాల కోపాలు. నెంబర్ 1, అన్రైచియస్ అండ్ అన్కంట్రోల్డ్ యాంగర్, అనగా అన్యాయమైన కోపము, హద్దు లేని కోపము. అన్యాయమైన హద్దులు లేని కోపము. దీన్నే ఇంగ్లీష్లో అన్రైచియస్ అన్కంట్రోల్డ్ యాంగర్, అన్యాయమైన హద్దులో లేని కోపం మొట్టమొదటిది. ఇటువంటిదే రెండోది కూడా, అన్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. మొట్టమొదటిది ఏంటి? అన్యాయమైన హద్దులలో లేని కోపం. రెండోది ఏంటి? అన్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. ఇది అన్రైచియసే బట్ కంట్రోల్డ్ యాంగర్. ఇది అన్రైచియస్ బట్ కంట్రోల్డ్ యాంగర్ రెండోది. మూడోది రైచియస్ అన్కంట్రోల్డ్ యాంగర్, అనగా న్యాయమైన కోపమే కానీ కంట్రోల్ తప్పేసిన కోపం. న్యాయమైన హద్దుల్లో లేని కోపం. న్యాయమైన హద్దులో లేని కోపం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, రైచియస్ అండ్ కంట్రోల్డ్ యాంగర్, అనగా న్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. చెప్తారా 4 ఇప్పుడు? చెప్తారా చెప్పరా? చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? అన్యాయమైన హద్దుల్లో లేని కోపం. రెండోది అన్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. మూడోది న్యాయమైన హద్దులు లేని కోపం. 4 న్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. ఇప్పుడు నా ప్రశ్న, ఈ 3 పనికిమాలిన కోపం ఎప్పుడు కూడా మనకు మేలు ఏం చేయదు. ఈ 4 గట్లలో మహా పనికిమాలిన కోపం ఏది చెప్పండి? 4 గట్లలో మనకి చాలా నష్టం కలిగించి మన జీవితాన్ని నాశనం చేసే కోపం ఉంటుంది అన్నిటికంటే. ఎన్నోది? 4వదా? 3వదా? మొట్టమొదటిదే. ఏంటి? అన్యాయమైన హద్దుల్లో లేని కోపం. 4 మంచి కోపం ఏది? గట్టిగా 4వది న్యాయమైన హద్దుల్లో ఉన్న కోపం. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఓ ప్రశ్న అడుగుతాను. అసలు నాకు కోపమే లేదండి అన్న వాళ్ళు చేయొద్దండి, ఒకసారి చూస్తాను. చెప్పండి అమ్మా, ఎవరున్నారా? ఇందాక 2వ ఆరాధనలో, మొదటి ఆరాధనలో అడగలేదు ఈ ప్రశ్న, 2వ ఆరాధనలో అడిగాను. ఒక ఆయన చెయ్యెత్తాడు. ఆయన చెయ్యెత్తిన వెంటనే ఇంకొక ఈయనకి చాలా కోపం అండి అన్నది. పక్కన ఉన్న ఆవిడే రే అన్నాను, నువ్వు ఎత్తడం కాదు మీ ఆవిడ చెప్పాలా, లేకపోతే ఇంకొక వాళ్ళు నీ పక్కనున్న ఫ్రెండ్స్ చెప్పాలా? అంటే అర్థం ఏంటంటే, మోర్ ఆర్ లెస్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది కోపం, తక్కువ. కొంతమందికి నెమ్మదిగా వస్తుంది కోపం, కొంతమందికి శిశింద్రిలా వస్తుంది, తారాజోలా వస్తుంది. అంటే డిఫరెన్స్ ఉంటుంది అంతే కోపంలో. కోపం అందరికీ ఉంటుంది. ఇప్పుడు 4 రకాల కోపాల్లో ఒక్కొక్క కోపం చూద్దాం. మొట్టమొదటి కోపం ఏంటమ్మా? అన్యాయమైన హద్దుల్లో లేని కోపం గురించి తెలుసుకుందాం. ఈ కోపం ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా? జలసీతో స్టార్ట్ అవుతుంది, అసూయతో స్టార్ట్ అవుతుంది,
పక్కనోడు అభివృద్ధితో స్టార్ట్ అవుతుంది, అసూయతో ప్రారంభమవుతుంది, కోపానికి ఎదుగుతుంది. ఈ కోపము దురాత్మను తెచ్చుకుంటుంది తోడు. ఇందాక చెప్పాను కదా, కోపం ఏం చేస్తుంది? లాంగ్ స్టాండింగ్ యాంగర్ ఏం చేస్తుంది? అపవాదికి చోటిస్తుంది. అసూయతో ప్రారంభమవుద్ది, కోపంగా మారుతుంది, అపవాదిని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత అపవాది ఈ కోపంతో పాపం చేయిస్తుంది. జలసీ, యాంగర్, డెవిల్, సిన్. ఆ సిన్ మేనిఫెస్టేషన్కి కారణం డెవిల్ రావడానికి కారణం యాంగర్ రావడానికి కారణం జలసీ. చూడండి, మన కళ్ళెదురుగుండా మన తమ్ముడు మనకంటే అభివృద్ధి పొందుతున్నప్పుడు దేవుని స్తుతించేవారు ఎంతమంది ఉన్నారు, మనసులో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన కళ్ళెదురుగుండా మన చెల్లి మనకన్నా గొప్పగా అయిపోతున్నప్పుడు దేవుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనసులో కుళ్ళుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం దేవుణ్ణి అడగాల, ప్రభువా ఎప్పుడూ కూడా నా సహోదరుడు అన్నయ్యైనా చెల్లైనా తమ్ముడైనా అక్కైనా అభివృద్ధి పొందుతున్నప్పుడు ఎక్కడ నా హృదయంలో జలసీ రాకుండా చేయి ప్రభువా, హృదయపూర్వక నీ కృతజ్ఞతలు చెల్లించే జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని మనం దాన్ని దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఎందుకంటే మానవ సహజంగా ఈ నాకన్నా చిన్నోడు అప్పుడు ఎదిగిపోతున్నాడనే ఫీలింగ్ వస్తుంది మనకి. మా అన్నయ్య ఏంటి నాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతుందని ఫీలింగ్ వస్తుంది. ఆ జలసీ కోపం వస్తుంది, కోపం అపవాదం తెస్తుంది, అపవాది పాపం చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో. వెరీ గుడ్. కయ్యేను హేబేలు జీవితం మనం చూడొచ్చు. హేబేలు ఏ అన్యాయం చేశాడు కయ్యానికి? ఇద్దరూ దేవునికి అర్పణలు అర్పించారు. దేవుడు తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ స్వీకరించాడు. వెంటనే కయ్యానికి ఏమొచ్చింది? కోపం రాలేదు, అసూయ వచ్చింది. ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఆ అసూయ ఏం తెచ్చింది? కోపాన్ని తెచ్చింది. కోపం ఏం తెచ్చింది? సాతాన్ని తెచ్చింది. సాతాను గారు కుదురుంటాడా? కొట్టేయి, చంపేయి. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండం తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చాలండి. ఫస్ట్ ఏమైంది? దేవుడు తమ్ముడు అర్పణ స్వీకరించాడు. ఇతనిలో బాధ కలిగింది, అసూయ కలిగింది, కోపం కలిగింది, వాకిట పొంచి ఉంది పాపం. సాతానుడు ప్రేరేపించాడు, చంపేశాడు. అంతే. అసూయ, కోపము, ఉగ్రత, మర్డర్. సేమ్ ప్యాటర్న్ ఎవరిలో కనబడుతుంది అంటే సౌల్లో కనబడుతుంది. దావీదు గొలియాతుని చంపి వస్తున్నాడు. ఇశ్రాయేల్ స్త్రీలు దావీదునే మెచ్చుకోవచ్చు కదా, వీళ్ళతో చాలా తలకైపోటు కంపేర్ చేసేసారు. ఎప్పుడన్నా సరే కంపారిటివ్ స్టడీ వచ్చిందా, కంపారిజన్ వచ్చిందా, గొడవలే. అంతేనా? ఎక్కడన్నా సరే దావీదు 10,000 మంది ఫిలిస్తీన్ని హతమార్చను అంటే సూపర్ ఉండేది. దానికి ముందేమన్నారు? సౌలు 1000 మందిని హతమార్చగా దావీదు 10,000 మందిని హతమార్చను అనేటప్పటికి సౌలుకి ఏమొచ్చింది? డెఫినెట్గా జెలసీ వస్తుంది, అసూయ వచ్చింది. అసూయ ఏమైంది తెలుసా? కోపంగా మారి సౌలు దావీదుపై విషపు చూపు చూచాను నిలిపాను. అసూయ వల్ల ఏమైంది? కోపమైంది. కోపం వల్ల ఏమైంది? చూడండి, ఇమ్మీడియట్ నెక్స్ట్ వచ్చినవే దురాత్మ సౌలులో ప్రవేశించాను. చదువుదాం ఒకసారి. ఆ ప్యాటర్న్ మీకు కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో సేమ్ ప్యాటర్న్లో పాపము చేసే పరిస్థితి సౌలు జీవితంలో ఏర్పడింది. చదవండి ఒకసారి 7వ వచనం నుంచి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున దాన్నే జెలసీ అంటారు. మనసులోకి నచ్చలేదు, మనసులో ఇంపుగా లేదు.
మనసులో వికారంగా ఉంది, మనసులో అబ్బే ఆ మాట నాకెందుకో బాగాలేదు, దాన్ని ఏమంటారండి? అసూయ అంటారు. ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని ఆ, వారు దావీదునకు 10,000 కొలదియు. కాబట్టి అసూయ వచ్చింది. తర్వాత ఏం తెచ్చుకున్నాడు? అసూయ కోపాన్ని తెచ్చుకున్నాడు. వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ అసూయ వచ్చింది, తర్వాత కోపంతో విషపు చూపు చూపాడు. నెక్స్ట్ వచ్చిన ఏమో చూడండి ఒకసారి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. చూడండి ఎంత క్లియర్గా ఉందో. కోపం ఏం తీసుకొచ్చింది? అపవాదికి చోటిచ్చాడు. చోటిచ్చినాడు ఏం చేశాడు? మర్డర్ అటెంప్ట్ చేశాడా లేదా? బల్లా నిసిరి కొట్టాడు, గోడ గుచ్చుకుపోయింది, పక్క నుంచి వెళ్ళిపోయింది, దేవుడు తప్పించాడు. ఒక్క అటెంప్ట్ కాదు, సౌలు చచ్చేంత వరకు దావీదుని చంపడం మానలేదు. చివరికి సౌలు చచ్చిపోయాడు. దానికి కారణం జలసీ. ఆ జలసీ ఏం తీసుకొచ్చింది? కోపాన్ని తీసుకొచ్చింది. కోపము, లాంగ్ స్టాండింగ్ యాంగర్. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, సౌలు దావీదు మీద కోపపడడంలో నీతి ఉందా, న్యాయం ఉందా లేదా? న్యాయమైన కోపమా కాదా? అరే నా ప్రాణాన్ని కాపాడడానికి అతను రిస్క్ చేశాడు కదా అనే వివేచన, ఆలోచన, యోచన లేని కోపం, అది మూర్ఖమైన కోపం. హేబేలు మీద కయ్యేనికి కోపం రావడానికి ఏమన్నా న్యాయం ఉందా? లేదు. అందుకని దీన్ని ఏమన్నాను? అన్రైచియస్ అన్కంట్రోల్డ్ యాంగర్. అన్యాయమైన కోపము, హద్దులు లేని కోపం. ఇది ఎవరిలోనూ ఉన్నది అంటే స్వనాశనమేది. రెండో రకం కోపం, ఇది కూడా అన్యాయమైన కోపమే, కానీ కొంతకాలం కంట్రోల్లో పెట్టుకునే కోపం. అంటే వచ్చిన వెంటనే కోపాన్ని ప్రదర్శించరేలా, వచ్చిన వెంటనే కోపాన్ని ప్రదర్శించరేలా, చాలా జాగ్రత్తగా లోపల పెట్టుకుంటారు ఒక అగ్నిపర్వతం లాగా. ఇది డేంజరే, అదేనా? ఇలా సాధారణంగా లేడీస్ ఎక్కువ ఉంటారు ఇలాగా, జెంట్స్ ఏమో స్పీడ్గా వేస్తే లేడీస్ కొంచెం లోపలే పెట్టుకుని ప్లాన్ చేస్తూ ఉంటారు. కొంతమంది స్లోగా కోపాన్ని వ్యక్తపరుస్తారు, కొంతమంది ఇమ్మీడియట్ తారాజువలో ఇస్తారు. ఇది అన్యాయమైన కోపమే, ఇది అన్యాయమైన కోపమే, కానీ చాలా జాగ్రత్తగా దాచుకుంటారు లోపల. దానికి బోల్డన్ని కవర్లు వేస్తారు. అయితే నువ్వు ఎంత కవర్లు వేసినా అందులోంచి బయటికి రాకపోతే ఎన్ని కవర్లు వేస్తే అంత పెద్ద మంట అవుతుంది, అదేనా? ఆ కోపానికి, నిప్పుకి ఎన్ని దుప్పట్లు కప్పితే అంత పెద్ద మంట వస్తుంది కదా, లేట్ అవుతుంది అంతే. ఇది కోపమే, అన్యాయమైన కోపమే, కాకపోతే లేట్ అవుతుంది అంతే. ఉదాహరణకి మొర్దెకై మీదకి హామానికి కోపం వచ్చిందా లేదా? వచ్చింది. మొర్దెకై మీద హామానికి కోపం వచ్చింది. హామాన్ అనుకున్నాడు ఆడు జస్ట్ గేట్ మ్యాన్, ఆడు నేను మహామంత్రిని, ఆడిని కొట్టడం, తిట్టడం, చంపడం నథింగ్. ఆడి జాతినే లేపేద్దాం అనుకున్నాడు. సరే అని చెప్పి రాజుగారితో రాజాజ్ఞ చేయించుకున్నాడు, చీటీలు వేసుకున్నాడు. ఆడి సెంటిమెంట్ ఏంటో కానీ 12వ నెల వచ్చింది. అప్పటి వరకు ఆ కోపాన్ని ఏం చేసుకున్నాడు? అలాగే దాచుకున్నాడు. ఏమీ వ్యక్తపరచలేదు. రాజు మొర్దెకైని సన్మానించమన్నా సరే సన్మానించాడు లేదా? చిచ్చి ఆడిని నేను సన్మానించడం ఏంటి అనడా? అనలే. కొంతమంది ఫుల్ కోపం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీ గురించి ప్రార్థన చేస్తున్నానండి, ఎలా చెప్పేస్తారు అసలు కదండి? ఉంటారా? ఫుల్ కోపం ఉంటుంది, ఫుల్ అసూయ ఉంటుంది, ఫుల్ గ్రడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అన్యాయమైన కోపమే చాలా కంట్రోల్గా పెట్టుకుంటారు. అబిషాలోము తన చెల్లైనటువంటి అబిషాలోము చెల్లైన తామార్ని తన సహోదరుడు అమ్నోన్ అనేవాడు పాడు చేశాడని కోపం పెట్టుకున్నాడు. ఎంతకాలం కోపం పెట్టుకున్నాడు? 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాల కోపాన్ని అలాగే దాచుకున్నాడు. ఎందుకని దాచుకున్నాడు? టైం రాక కాదు, మా నాన్న న్యాయం చేస్తాడని. దావీదు గారు చేసిన తప్పు అది. ఏం చేయాలి దావీదు? ఎంత ధైర్యంరా, నువ్వు ఎంత ఘోరమైన పని చేసావని శిక్షించాలా, అట్లీస్ట్ జైల్లో వేయడమో
లేకపోతే ఏదో శిక్షించడో చేయాలా, చేయట్లేదు. ఏంటి అనుకున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఈ అమ్నోన్ని అభిషేకం కలిశాడా లేదా? బోల్డ్ అన్నిసార్లు కలిశాడు. ఈ తెంగరోడు అమ్నోన్ అనుకున్నాడు, ఆడు మర్చిపోయాడు దాన్ని. ఎలా మర్చిపోతాడు? ఎలా మర్చిపోతాడు? కలిసినప్పుడల్లా అనయా బాగున్నావనియా, బాగున్నాను తమ్ముడు అని మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు. బాగున్నావా అంటున్నాడు, ప్లాన్ గేసాడు. కరెక్ట్గా 2 సంవత్సరాలకి అని భోజనానికి రండి అని ఇంట్లో చిన్న డిన్నర్ అరేంజ్ చేశాను, వచ్చేస్తాను తమ్ముడు అన్నాడు. చక్కగా చేసి ఆ భోజనాల టైంలోనే చంపించాడు అమ్నోన్ని. గమనించండి ప్రియులారా, లాంగ్ స్టాండింగ్ యాంగర్, కోపం ఉగ్రత అయిపోతాయి. ఇవన్నీ డేంజరసే. ఇక 3వ రకం కోపం గురించి చూద్దాం. 3వ రకం కోపం ఏంటండి? ఇది చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం మనం దీన్ని. 3వ రకం కోపం ఏంటంటే, మన అందరం మ్యాక్సిమం 99% ఇందులోనే పడతాం. 99% ఈ 3వ రకం ఏంటి కోపం? రైచియస్ యాంగర్, అన్కంట్రోల్డ్ యాంగర్. నీతి గల కోపమే. కానీ ఆ కోపం వచ్చినప్పుడు అండి, నా నోట్లోంచి ఏ మాట వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా చెయ్యి లెగిసిపోతుందండి, వైలెంట్ అయిపోతున్నానండి, కోపం వచ్చేస్తుందండి. సాధారణంగా ఇంట్లో 2 అక్క చెల్లెలు 2 అన్నతమ్ములు ఉన్నారనుకోండి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. పంచాయతీ ఎక్కడికి వస్తుంది? అమ్మ దగ్గరికో నాన్న దగ్గరికో వస్తుంది. చెప్పరా ఫస్ట్ నేను చెప్పమంటాం. అక్కో చెల్లో చెప్తుంది అక్క, డాడీ ఇదిగో చెల్లి ఎలా ఉంది, తమ్ముడు ఎలా అన్నాడు అన్న. తప్పే కదా? తప్పే. మరి అన్నందుకు కోపం వచ్చి నేను ఇలాగ అన్నాను, లేకపోతే అన్నందుకు కోపం వచ్చి నేను ఇలా కొట్టాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తప్పు చెప్పండి? అక్క తప్ప చెల్లి తప్ప? ఎవరు తప్పు? అక్క తప్ప చెల్లి తప్ప? అక్కని అనడం చెల్లిదే తప్పు. కానీ అక్క ఏం చేయాలా? ఆ జడ్జింగ్ అథారిటీ, పనిషింగ్ అథారిటీ ఒకళ్ళు ఉన్నారు ఇంట్లో. అమ్మ అనే పేరుతోనూ నాన్న అనే పేరుతోనూ ఉన్నారు. ఈ అక్కో చెల్లి ఏం చేయాలా? డాడీ చెల్లి ఎలాగంది, మమ్మీ చెల్లి ఎలాగందంటే అప్పుడు మమ్మీ అక్కకి పెళ్లి చేస్తారు. చెల్లికి బెత్తం పెళ్ళి ఏదో ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుందా? ఉంటుంది. కానీ నువ్వు అది చేయకుండా నువ్వే కొట్టేసావు. అది తిట్టింది చిన్నదైపోయింది, కొట్టింది పెద్దదైపోదా లేదా? పెద్దదైపోద్ది. ఇప్పుడు ఇద్దరికే పనిష్మెంట్ అయిపోద్ది కదా. అంటే చిన్న చిన్న గొడవలు ఇంట్లో వచ్చే దాని గురించి చెప్తున్నాను. ఆ చిన్న దగ్గర నుంచి పెద్దదాని వరకు మనకి కోపం వస్తుంది. జెన్యూన్గానే కోపం వస్తుంది. మన కోపంలో నీతి ఉంటుంది, మన కోపంలో యథార్థత ఉంటుంది, మన కోపంలో న్యాయం ఉంటుంది. నీ కోపంలో న్యాయం ఉన్నంత లోపల నువ్వు ఎంతన్నా చేయొచ్చా? ఏమన్నా చేయొచ్చా? చేయకూడదు కదా. కోపంలో ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలా. కోపంలో కూడా ఏం చేయాలా? అమ్మ మీద కోపం వచ్చింది, నోటికి వచ్చిన మాట అంటావా? నాన్న నీ తప్పు లేకుండా తిట్టేశాడు, నువ్వేం చేయాలా? నాన్న తిరిగి తిట్టేచా? నాన్నకి చెప్పాలా లేకపోతే ఊరుకోవాలా? మీకు ఉదాహరణకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఎస్పీ గారి మీద కానిస్టేబుల్ కోపం వచ్చింది. రే అని ఏదో తిట్టాడు, ఎస్పీ గారి మీద కానిస్టేబుల్ కోపం వచ్చింది. తిరిగి తిట్టేతాడా? ఇలాగే తలంచుకుని నోటుకొచ్చినన్నీ తిట్టుకుంటాడు లోపల. సార్ నమస్కారం సార్ అంటాడు, శాల్యూట్ చేస్తాడు, ఏం చెప్పినా చేస్తాడు. ఎందుకని? ప్రోటోకాల్ ఉంది. ఎస్పీ గారి ముందు నిలబడ్డానికి కూడా కానిస్టేబుల్కి ధైర్యం సరిపోదు. కోపం ఉంది, అణుచుకుంటాడు. మరి ఇక్కడ అమ్మ మీద కోపం వస్తే ఎంత వ్యక్తపరిచేస్తావేటి? మరి ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉంది కదా. ఎస్పీ తంతాడు, అమ్మ ఏమనలేదనా? మన కోపంలో కూడా నీ జెన్యూన్ కోపమే అవ్వచ్చు, నీ కోపం వెనకాల జెన్యూన్ రీజనే ఉండొచ్చు, న్యాయపరమైన రీజన్ ఉండొచ్చు. కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారంగానే మనం కోప్పడాలి, ఒక కంట్రోల్ వేలోనే మనం కోప్పడాలి. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. న్యాయమైన కోపమే కానీ కంట్రోల్ తప్పిన కోపం. వెరీ గుడ్. మోషే ఐగుప్తు దేశంలో ఒక హెబ్రీని ఐగుప్తుడు కొడుతున్నాడు అన్యాయంగా. ఏం చేయాలి మోషే? తగు తీర్చాలా, కొట్టకుండా ఆప్ చేయాలా, లేకపోతే కొట్టేవాడిది అన్యాయం అయితే అధికారులు చెప్పాలా, ఏదో ఒకటి చేయాలా.
మా సహోదరుని కొడుతున్నావరా అని చెప్పి చంపేశాడు. అంతేనా? నా సహోదరుని కొడుతున్నావరా అని చెప్పేసి చంపేశాడు. ఇప్పుడు పెద్దది, ఇప్పుడు ఆ ఊరి నుంచి ఎవరు పారిపోవలసి వచ్చింది? దెబ్బలాడోడు బాగానే ఉన్నాడు, ఈయన పారిపోవలసి వచ్చింది. నీకు నీతి న్యాయ ప్రకారంగా నువ్వు నిలబడుతున్నావు, ఫైన్. ఆ నిలబడుతున్నప్పుడు నీ కోపాన్ని వ్యక్తపరిచే విధానం ఒక ఆర్డర్లో చేయకపోతే దెబ్బలాడుకునే వాళ్ళు బాగానే ఉంటారు, మొత్తం అంతా నీ నెత్తి మీదకి వస్తుంది. అది గమనించుకో. రైట్షస్ యాంగర్ బట్ అన్కంట్రోల్డ్ యాంగర్. ఆ తర్వాత ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి జనాలను తీసుకెళ్తున్నాడు. ఈ లోపల సీనాయి కొండ మీద మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞల 2 పలకలు ఇచ్చాడు. ఆ పలకలు తీసి కిందకు వచ్చాడు. కిందకు వచ్చినాడు, ఏమైంది? కిందకు వస్తుందంటే వీళ్ళందరూ బంగారు దూడం చేసేసి నువ్వే మా దేవతవు, నువ్వే నా దేవుడు అని చెప్పి సాగిలు పడితే కోపంతో మండిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎవరినో ఒకసారి సెల్ ఫోన్ ఇస్తారా అండి అన్నాడు అనుకో. ఏంటంటే అర్జెంటుగా మా వైఫ్కి ఫోన్ చేసుకోవాలండి, అర్జెంట్ అండి, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి అంటే సర్లే అని ఇచ్చామనుకో. ఇస్తున్నప్పుడు వైఫ్ వైలెంట్గా మాట్లాడింది అనుకో, కోపంగా అరిచేసింది, ఈయనకి కోపం వచ్చేసింది, నా మీద కోపపడతాడు, సెల్ ఫోన్ కింద కొడిచావనుకో. నీకు కోపం వచ్చింది మీ ఆవిడ మీద. సెల్ ఫోన్ ఎవడ సెల్ ఫోన్ ఇది? పక్కన వాళ్ళు ఒక్కసారి ఫోన్ ఇస్తారండి, అప్పుడు ఆడేం చేయాలి? నేను పాల్గొట్టాడు, నా సెల్ ఫోన్ పాల్గొడుతున్నావరా అని. అలా ఉంది స్టోరీ. ఏ స్టోరీ? పలకలు ఇచ్చింది దేవుడు, కోపం రప్పించింది వాళ్ళలో, పగలు కొట్టేసింది, పలగొట్టేసాడు ఈయన మోషే గారు. రే దుర్మార్గులారని చెప్పేసి 40 రాత్రి పగలు ఉపవాసముతో దేవునితో గడిపి దేవుడి చేవ్రాతతో రాసి ఆయనే చెక్కి చక్కగా ట్యాబ్లెట్స్ పలకలను ఇస్తే కిందకేసి కొట్టాడు కోపంతో. శిక్ష ఏంటో తెలుసా? శిక్ష ఏంటో తెలుసా? రా మరలా ఎక్కువ, ఇంకో 40 రాత్రి పగల్లో మార్చుకో, ఫాస్టింగ్ ఉండు. ఈసారి పలకలు నేను తయారు చేయను, నువ్వు తయారు చేసుకుని నెత్తి మీద పెట్టుకుని కొండెక్కు. దాని యొక్క కోపం యొక్క ఫలం ఆయన అనుభవించాడు. కొన్నిసార్లు కోపంతో మనం ఏదేదో చేసేస్తాం, చేతులు కిందేసి కొట్టేస్తాం. అది సెల్ ఫోన్ అని చూడడం, ఏమని చూడడం. ఇట్ ఈస్ నీ కోపం యథార్థమైన కోపమే, కానీ అదుపు లేని కోపం వెరీ డేంజరస్. శిక్ష ఏంటో తెలుసా? శిక్ష ఏంటో తెలుసా? ఇంకొంచెం దూరం వెళ్ళాడు. ఇలా దేవుని మీద మోషే మీద తిరగబడి, ఏది నీళ్ళేయి, మాకు నీళ్ళు ఇక్కడ చంపేస్తావు మమ్మల్ని అన్నాడు. దేవా ఏటి ప్రభావాలు ఎలాగంటున్నారు? ఏమీ లేదు మోషే, ఆ రాత్రికి ఒక సెలవు మాట, నీళ్ళు అని చెప్పి ఇచ్చేస్తుంది వాటర్, సింపుల్ సొల్యూషన్ కదా అన్నాడు. రాయి నీళ్ళు అంటే వచ్చేస్తాయి, నీళ్ళు రావా? కర్ర తీసిన బాధేశాడు, బండ కోపం అంతా వ్యక్తపరిచాడు, దేవుని దగ్గర తన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. రిజల్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు 40 సంవత్సరాలు రాత్రం పగలు ఎదురు చూస్తున్న కానాను దేశానికి యు ఆర్ నాట్ అలౌడ్ అన్నాడు. అంతే దేవుడు. ప్రభా, ఎస్ యు ఆర్ నాట్ అలౌడ్. నీ కోపంతో, నీ కోపం వలన ఇశ్రాయేలు జనుల ఎదుట నన్ను నువ్వు మహింపరచలేకపోయావు. నీ కోపాన్ని వ్యక్తపరచుకుని నన్ను మహింపరచలేకపోయావు. నీకు చూడాలనుకుంటే కొండ ఎక్కి చూడు తప్ప నేను లోపలికి నేను పంపించను. కోపం చేసే నష్టం ఎంత భయంకరం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ వస్తుంది ఎవరికన్నా? శాంతపరులైన దేవదూతలతో మాట్లాడట్లేదు నేను ఇక్కడ. మనందరికీ కోపాలు ఉన్నాయి, కోపం వల్ల చాలా నష్టపోతున్నాం. నువ్వు అనుకోవచ్చు, నాకు ఉత్తినే కోపం రాలేదండి, నీతిగానే వచ్చిందండి. నీతిగా కోపం వచ్చిన హద్దులు తప్పిపోతున్న కోపం, నీతిగా కోపం వచ్చిన దేవుని మహిమపరచిన కోపం, నీతిగా కోపం వచ్చిన దేవుని నీతిని నెరవేర్చిన కోపం, నీతిగా కోపం వచ్చిన అపవాదికి చోటిచ్చిన కోపం, ఒక ప్రోటోకాల్ పాటించని కోపం. యోనా దేవుని మీద కోపపడ్డా? కోపపడినప్పుడు దేవుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? యోనా కోపించుట న్యాయం. ఈజ్ ఇట్ ఎ ప్రోటోకాల్ టు బీ యాంగ్రీ ఆన్ మీ? పోనీ ప్రోటోకాల్ తప్పవు, ఆ కోపించుట్లో నిన్నేమైనా నేను తిట్టేనా కొట్టేనా నా మీద కోపించడానికి? వాళ్ళని దీవించాను, వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళని క్షమించాను. ఆడిని క్షమిస్తే నీకు మంటేట?
నువ్వు కోపించుట న్యాయమా? అప్పటికీ కోపం తగ్గలేదు. న్యాయమే, చచ్చిపోవడం అంత న్యాయం. ఒక్కసారి ముందు అధ్యాయం ఎలా ప్రార్థన చేసావు గుర్తు తెచ్చుకో. 4వ అధ్యాయంలో తిరగబడ్డాడు. ముందు రెండో అధ్యాయంలో వణికేసేవే చేప కడుపులో. నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీకు బలి అర్పించుకుంటాను, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ కొరకే సాక్షిగా బ్రతుకుతాను అన్నా నీవు 1-2 అధ్యాయాలు పక్కెళ్ళేటప్పటికి న్యాయమే కోపించుట. చూడండి, మన జీవితంలో ఒక్కొక్కసారి ఎంత యోనా గారు అంటే అంత గొప్ప ఆత్మీయత కలిగిన వాడు, గొప్ప అభిషేకం కలిగిన వాడు. ఆయనే కోపం తప్పిన పరిస్థితి. మనమే పట్టు వాళ్ళం. దేవుణ్ణి అడగాల, పరిశుద్ధాత్మ సహాయం కోరాల. అందుకనే ఆత్మఫలం ఏమనగా అనేది దాన్ని చెప్పుకుంటూ గలితీ 5:22లో 9వ ఆత్మఫలం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. కంట్రోలింగ్. మన జీవితంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి గమనించండి, మూడో రకమైన కోపం గురించి ఎక్కువగా ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. నాది నీతి న్యాయమైన కోపమే, కానీ కంట్రోల్ తప్పుతున్న కోపం. చక్కగా దేవుణ్ణి ఎంతగా ప్రార్థిస్తున్నానో, గంట ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సరిగ్గా పరిస్థితి బాగోకపోతే అదే నోట్లోంచి బూతు మాటలు వచ్చేస్తున్నాయి. ప్రభువా, చక్కగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, అదే చేత్తో కొట్టేస్తున్నాను ప్రభువా. అంత బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, స్తుతి బాగుంటుంది, ఆరాధన బాగుంటుంది. అనుకున్నట్టు జరగకపోతే నా కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నేను బలహీనుడిని ప్రభువా, నన్ను రక్షించు. కాబట్టి యాంగర్ని మనం కంట్రోల్ చేసుకోవడమే స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగి ఉండడం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 4వ రకం కోపం ఏంటి చెప్పండి? న్యాయమైన కోపము, హద్దుల్లో ఉన్న కోపం. ఎవరిది? యేసయ్యకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? యెహోవా తండ్రికి ఎప్పుడైనా కోపం వచ్చిందా? యేసయ్యకు ఎప్పుడు వచ్చింది కోపం? లాగి ఆయన్ని ముఖం మీద గోపం మీద కొట్టేసి ముఖం మీద ఉమ్మేసేసినప్పుడు కోపం వచ్చిందా? నోటుకు వచ్చిన బూతులు తిట్టినప్పుడు కోపం వచ్చిందా? తల దించుకున్నాడు. ఆయన మందిరాన్ని పాటు చేసినప్పుడు కోపం వచ్చిందా? కోపం వచ్చింది. కొరడది చితక్ కొడిసాడు లేదా? వాళ్ళని చెప్పండి, కొట్టాడా? నీ బైబిల్లో కొట్టేసాడని ఉందమ్మా? కొరడా తీసాడు, కొరడా చక్కగా ఆయనే పేనుకున్నాడు. మొత్తం ఒకన్న బలాలన్నిటిని పడేసి మొత్తాన్ని బయటికి గెంటేశాడు. ఒకవేళ యేసు ప్రభు కొరడదాలను కొట్టేశాడు అనుకోండి, ఏమయ్యేది? అదుపు తప్పిన న్యాయమైన కోపమే, అదుపు తప్పిన కోపం అయ్యేది. యేసు ప్రభు వాళ్ళని కొట్టలే. అక్కడ ఉన్న పక్షుల్ని చంపేశాడా? ఆవులు గొర్రెలు చంపేశాడా? బయటికి వెళ్ళగొట్టాను, చంపలేదు. బయటికి పంపేసినట్టుంది కానీ ఆయన చంపినట్లేదు. ఆయనకి తెలుసు ఆయన కోపంలో ఆయన ఎలా ఉండాలి ఆయనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 13-17 వచనం వరకు ఉంటుంది. అక్కడ ఆ కోపంలో ఆయన చేసిన పని ఏంటంటే దేవుని ఆలయాన్ని పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు, ఆయన నామమునకు మహిమకరంగా ఆయన చేశాడు. విశ్రాంతి దినమున ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తున్నప్పుడు పక్కనున్న పరిసయ్యులు అందరూ ఇది చెయ్యొద్దు అన్నప్పుడు వారి వంక యేసుప్రభు ఎలా చూశాడట? ఆయన కోపముతో చూశాను. కోపంతో చూసి వాళ్ళు ఏమన్నా శిక్షించాడా? శపించాడా? తిట్టాడా? తిట్టకుండా వారి మాటను కాదని ఆ రోగిని స్వస్థపరిచాను. ఆ రోగిని స్వస్థపరిచాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభుకి కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఏ కోపము కూడా అదుపు తప్పి దేవునికి విరోధంగా కానీ దేశ చట్టానికి విరోధంగా కానీ అయినా చేయలేదు. యేసు ప్రభు చట్టాన్ని ఎలాగా మీరతాడని చెప్పి వెతికి ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ ఎవరికి దొరకలేదు. ఆయన నువ్వు నేను సంఘంలో క్రైస్తవులుగా ఎదుగుతున్నాము అంటే, ఒక సేవకునిగా మారుతున్నాము అంటే, ఒక సంఘ పెద్దగా నడుస్తున్నాము అంటే ఉండవలసిన క్వాలిటీల్లో పాపాలు చేయకుండా ఉండడం ఎంత క్వాలిటీయో, కోపాన్ని అణుచుకోవడం కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీస్. చదవండి అన్నమాట. అపోస్తలుడైన పౌలు సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాల గురించి తీతుకు రాసిన పత్రికలు ఏమన్నాడు చూడండి. టైటస్ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏముందమ్మా? ఏముంది? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక, అది ఆడేమనుకుంటా చేసేవాడుగా కాకుండా, ముక్కోపిగా కాకుండా, కొట్టువాడుగా వైలెంట్ పర్సన్గా ఉండకుండా, వాడిని కంట్రోల్లో హద్దుల్లో ఉండగలిగిన వాడై ఉండాలా.
నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతున్నావు, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, సంఘంలో ఒక పెద్దగా ఉంటున్నావు, సంఘానికి ఒక నాయకుడిగా ఉంటున్నావు, సువార్తను ప్రకటిస్తున్నావు, ఒక స్పిరిచువల్గా ఎంతోమందికి ఒక లీడర్గా ఉంటున్నావు. నీకు ఉండవలసిన క్వాలిటీల్లో నిందారహితంగా ఉండడం ఎంత ముఖ్యమో, ముక్కోపిగా ఉండకుండా నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా అంత ముఖ్యం. కొంతమంది ఎంతో భక్తిగా ఉంటారు, ఎంత భక్తి ఉంటే అంత కోపం ఉంటుంది వాళ్ళకు. చాలా భక్తి, చాలా కోపం. ఆ భక్తికి తగ్గ కోపాన్ని అణుచుకోరాల్లో వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు. అది వేదిక, అది బయట, లేకపోతే లోపల 10 మందిలో ఉన్నామా, కోపం. ఆ కోపంతో జరిగే నష్టాలు ఏంటి? ఆ కోపం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే అనేకమైన నష్టాలు ఇక్కడ మనం చూసాం. దేవుని నీతిని నెరవేర్చదు, అపవాదికి చోటిస్తుంది. ఎన్నోసార్లు యేసుప్రభు తన శిష్యుల మీద కోపడ్డాడు లేదా? చెప్పండి, కోపడ్డా? కోపడ్డాడు. కోపంలో గద్దించాడా లేదా? గద్దించడం అనేది తప్పేమీ కాదు. స్ట్రాంగ్ రెబ్యూక్, నాట్ ఎట్ ఆల్ రాంగ్. బట్ చెక్ యువర్ వర్డ్స్, చెక్ యువర్ డీడ్స్. ఏ మాట అన్నా సరే, వాక్యానికి వ్యతిరేకమైన అపవిత్రమైన మాట నా నోట్లోంచి రాకుండా చేయి ప్రభువా. బూతు మాట నా నోట్లోంచి రాకుండా చేయి ప్రభువా. వైలెంట్ థింగ్స్ నా నోట్లోంచి రాకుండా చేయి ప్రభువా. ఎదటోడి కడుపును కొట్టే క్రియ నా చేత ఎన్నడూ కూడా జరగకుండా చేయి ప్రభువా. అది కోపాన్ని. కాబట్టి ప్రియులారా, 5 విషయాలు క్రైస్తవులకి ఉండవలసిన మెచ్యూరిటీ, మెచ్యూర్డ్ క్రిస్టియన్కి ఉండవలసిన 5 క్వాలిటీస్లో మొట్టమొదటిది కంట్రోలింగ్ ద యాంగర్, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకొనుట. రెండవది కంట్రోలింగ్ ద డిజైర్స్. ఇందాక చెప్పాను కదా, కొండ మీద చేసిన ప్రసంగంలో నరకానికి తీసుకెళ్ళిపోయే పాపం ఏంటండి అంటే అదే. మత్తయి సువార్త ఒకసారి 5వ అధ్యాయం 30వ వచనం చదువునాను. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను చాలు. నీ దేహమంతయు నరకములో పడవేయుట కంటే, అసలు ఆ సందర్భం ఏంటి? పైన 27వ వచనంలో ఏముంది? నీ కళ్ళు పీకేసుకో, నీ చెయ్యి నరికేసుకో, నీ కాలు నరికేసుకో అనే సందర్భం ఎందుకు వచ్చింది? 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది వ్యభిచారం గురించి చెప్పబడింది. పెళ్ళైన తర్వాత చేసే పాపం వ్యభిచారం, పెళ్ళి కాకముందు చేసే పాపము జారత్వం. నువ్వు జారత్వం అయినా వ్యభిచారం అయినా. కొంతమంది వ్యభిచారం చేయరు కానీ వ్యభిచారం చూస్తారు, వ్యభిచారం వింటారు, వ్యభిచారం మాట్లాడతారు, అపవిత్రమైన చూస్తారు. అటువంటి వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వ్యభిచారం చూసే కన్నులు ఉండే కంటే కన్నులు పీకేసి గుడ్డోడు అయిపోయి పరలోకానికి వెళ్ళు, 2 కళ్ళుతో నరకానికి వెళ్ళడం కంటే. ఎందుకో తెలుసా? పరలోకానికి గుడ్డోడ్లాగా వెళ్ళొచ్చు, గుడ్లోడ్లాగా వెళ్తాం, కానీ పరలోకంలో గుడ్డోడ్లా ఉండం. ఎందుకని? పరలోకంలోకి వెళ్ళిన వెంటనే మొత్తం స్వస్థ వచ్చేస్తుంది. నువ్వు గుడ్డోడ్లాగా ఎంటర్ అవుతావు, పర్లేదు. కళ్ళు పీకేసుకో అన్నాడు. పీకేసుకోగలమా? అపవిత్రమైన చూస్తున్నాం కదా, నా కళ్ళని పీకేసుకుంటానని జరుగుతుంది. అది చిన్న నలకి పడితేనే అల్లాడిపోతాం. మన కన్నులు ఎలా పీకేసుకుంటామండి అంటే దేవుడు అక్కడ సీరియస్నెస్ గురించి చెప్తున్నాడు. ఒకసారి మన సంఘంలో సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, ఏమండి ఈ కళ్ళుతో చాలా పాపం చేసేస్తున్నాను బ్రదరు, ఈ కన్నుల్ని నేను తట్టుకోలేక పాపం చూడకూడదు ఉన్నాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు, అందుకనే నాకు అలాగని చెప్పాను. కళ్ళు పీకేసుకోగలడా? కళ్ళు పీక్కోలేడు. కాబట్టి ఆయన చేసింది ఏంటంటే, ఆయన ఐఫోన్ తీసి అలా ఆవిడకి ఇచ్చి అలా భార్యకి ఇచ్చి ఆయన చేసింది ఏంటంటే చిన్న కీప్యాడ్ ఫోన్ కొనుక్కున్నాడు, 1000 రూపాయలు. అవి ఎర్ర బటను పచ్చ బటను అంతే. ఫోన్ చేయడం, ఫోన్ కట్టేయడం. ఐఫోన్ 1,00,000 రూపాయలు ఉంటుంది, ఈ ఫోను 1000 రూపాయలు ఉంటుంది. కానీ అది మార్చిన తర్వాత నా జీవితం చాలా బాగుపడిందండి. మార్చేసిన తర్వాత నా బ్రతుకు బాగుపడింది. నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, ఏట్రా ఈ ఫోన్ ఏట్రా అని. కానీ ఇది ఇచ్చేంత ప్రశాంతత అంత ఎంత కాదండి అన్నాడు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో టార్గెట్ ఏంటంటే పరిశుద్ధంగా ఉండడం టార్గెట్.
నువ్వు ఏ బట్టలు వేసుకున్నావా, ఏ ఫోన్ వాడుతున్నావా, ఏ కారులో తిరుగుతున్నావా, ఏ ఇంట్లో ఉంటున్నావా కాదు. హోలీగా ఉన్నంత పీస్ ఎందులోనూ కూడా ఉండదు. చెక్ చేసుకుందాం. ప్రభువా, నా హృదయ కోరికలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా హృదయ కోరికలను కంట్రోల్లో పెట్టుకునే భాగ్యం దయచేయి ప్రభు. బైబిల్ ఇస్తున్న సొల్యూషన్ ఏంటో తెలుసా? మోహపు కామపు కోరికలకి బైబిల్ ఇచ్చే సొల్యూషన్ ఒకటే, రన్ అవే. ఇంకో సొల్యూషన్ లేదు. పారిపోర్. తిమోతికి రాసిన 2:22 ఏంటి? యవ్వనుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపో. అంతే. పారిపోవడం నేర్చుకోవడం మానేసి ఏమంటారు తెలుసా? లేదండి, జస్ట్ మాట్లాడుతున్నాను అంతే, మా హద్దుల్లో మేము ఉంటున్నాం, జస్ట్ అలా ఆ రిలేషన్ అలా ఉంటుందంతే, సరదాగా అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నాం అంతే, మా కంట్రోల్లో మేము ఉంటున్నాం. అంటే ఏంటో తెలుసా? యు ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ బైబిల్ ఈజ్ రాంగ్. నీకు ఒక చోట శోధన ఉందంటే, ఒక వ్యక్తితో నువ్వు ఆల్రెడీ నిందింపబడినప్పుడు, శోధింపబడినప్పుడు, ట్రై టు రన్ అవే ఫ్రమ్ దట్ పర్సన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంతే తప్ప లేదండి జస్ట్ అలా సరదా కూర్చుని మాట్లాడుతున్నావు అంతే. అంటే నువ్వు బైబిల్ని ప్రూవ్ చేయడం ఎంత భయంకరం అంటే, లేదు భూమి ఆకర్షణ శక్తి మధ్యన తగ్గిపోయింది కాదు ప్రూవ్ చేస్తానని మేడ నుంచి దూకడంతో సమానం. మేడెక్కేసి నేను భూమి ఆకర్షణ శక్తి లేదని చెప్పి ప్రూవ్ చేస్తాను కాదు ఇలా గాలి ఎగురుతానంటే కింద పడిన తర్వాత ఉందో లేదో చెప్పడానికి నీకు నోరు రాదు. అంతేనా? నువ్వు ఉండవు కదా, బుర్ర పగిలిపోద్ది. మన జీవితాలను ఒకసారి చెక్ చేసుకుందాం. నేను కంట్రోల్లో ఉంటున్నానండి, జస్ట్ కంట్రోల్లో ఇవన్నీ కబుర్లు వేస్ట్ అయ్యా. ఒక ఉదాహరణ చెప్తాను. ఓకేనండి, దూరంగా వెళ్ళిపోమంటున్నారు అంటే ఎంతవరకు, ఏ లిమిటేషన్స్ వరకు వెళ్ళొచ్చు అని ప్రశ్న అడుగుతారు కొంతమంది. ఓకే, ఇది మంచిది కాదంటున్నారు కాబట్టి ఏ లిమిట్, ఎంత దగ్గర వరకు వెళ్తే ఓకే అంటే నేను అంటాను, ఆ ప్రశ్నే తప్పు. నీకు 20 kV ఎలక్ట్రికల్ వైర్ కింద పడిపోయింది ఆ రోడ్డు మీద, నువ్వేమనాలా? దానికి ఎంత దగ్గర వరకు వెళ్ళొచ్చండి అంటావా, ఎంత దూరంగా ఉండొచ్చండి అంటావా? అది గుడ్ క్వశ్చన్. ఏంటంటే హౌ ఫార్ షుడ్ ఐ గో అవే ఫ్రమ్ దట్, అంతేగాని హౌ ఫార్ షుడ్ ఐ గో టు దట్, ఎంత దగ్గరికి వెళ్ళొచ్చండి స్టూపిడ్ క్వశ్చన్. ఎంత దూరంగా పారిపోవాలండి ఈజ్ ద రైట్ క్వశ్చన్. నేను జస్ట్ అలా మాట్లాడుతున్నాం అంతే, అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ అంతే, అప్పుడప్పుడు సరదాగా గెట్ టుగెదర్ అంతే. నో, జస్ట్ రన్ అవే. వాక్యం అదే చెప్తుంది. ఇట్స్ ఎ ఫైర్, ఇఫ్ యూ టచ్ ఇట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. 3 వ్యక్తులు చెప్తారు మీకు బైబిల్లో. ఒక వ్యక్తి ఆ నిప్పుని సరదాగా పట్టుకుని చూద్దాం అనుకుని ట్రై చేశాడు. ఇంకో వ్యక్తి ఆ నిప్పుతో సరదాగా ఆడుకుందాం అనుకున్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఆ నిప్పు ఎలాగుంటుందో టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాడు, చాలా డీప్గా కాలిపోయాడు. ఆ వ్యక్తి పేరే దావీదు. ఇంకో వ్యక్తి ఆ నిప్పుతో ఏకంగా ఆడేసుకున్నాడు, ఆయన బూడిదైపోయాడు, మళ్ళీ ఇంకా బతకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకో వ్యక్తి నిప్పుకో దండం పెట్టి పారిపోయాడు, ఆ వ్యక్తే జోసెఫ్. ఆ వ్యక్తే జోసెఫ్ తన జీవితంలో బహుగా దీవింపడ్డాడు. నీకు 22 kV అంటే ఏమంటారు తెలుసా? 20 kV ఎలక్ట్రిక్ వైర్ అండి, ఎంత దూరంలో ఉండాలండి? కనీసం 10 అడుగులు దూరంలో ఉండడానికి అంటారు. కానీ ఈ నిప్పుకో చెప్పండి, హై టెన్షన్ ఎలక్ట్రికల్ వైరు 20 kV ఎలక్ట్రిక్ వైర్కి 10 అడుగుల దూరంలో ఉండమన్నాడు, లాగేసుకుంటుందట. మరి ఈ నిప్పో సొలొమోను అన్నాడు, ఆ వీధిలోకి వెళ్తే లాగేసుకుంటుందిరా బాబు నిన్ను. బుద్ధి లేని పడుచు వాడు ఒకడో ఆ వీధిలోనే తిరిగితే లాగేసింది చివరికి. వీధిలోనే లాగేస్తుంది. ఏది పవర్ఫుల్? 20 kV ఎలక్ట్రికల్ వైర్ కన్నా పవర్ఫుల్. పలానా పర్సన్ నువ్వు శోధింపబడుతున్నప్పుడు స్టే అవే ఫ్రమ్ దట్ పర్సన్ యాజ్ ఫార్ యాజ్ యూ కెన్. అంతకన్నా ఇంకో సొల్యూషన్ లేదు. ప్రభువా నాకు ప్రార్థనా శక్తి నువ్వు, ప్రభువా నాకు నిగ్రహ శక్తి నువ్వు, ప్రభువా ఆ బిడ్డ మీద అమ్మాయి ఆ వ్యక్తి చెయ్యేసినా నాలో ఏ ఫీలింగ్ రాకుండా చెయ్యి ప్రభువా. ఏంటి అటకారమా? చెయ్యేసిన ఫీలింగ్ రాకుండా ఉండాలి ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఫాలో మై వర్డ్, నా వాక్యాన్ని ఫాలో. కాబట్టి
మనమందరం కూడా మన జీవితంలో డిజైర్స్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం పరిపక్వత నందున క్రైస్తవులం కాం. ఎన్ని చెప్పుకున్నాం? 2, కంట్రోల్ ద యాంగర్, 2, కంట్రోల్ ద డిజైర్స్. ఇక 3వది పరిపక్వత చెందిన క్రైస్తవు. ఇక కతిమ 3 షార్ట్గా చెప్పేస్తాను. కతిమ 3 మూడోది ఏంటంటే నీవు నేను పరిపక్వత చెందిన క్రైస్తవులం అయితే మనం తీసుకునే నిర్ణయాల్లో రైట్ డిజర్నింగ్ స్పిరిట్తో తీసుకోవాలా. సరి అయిన వివేచన గల, జ్ఞానము గల, వివేచన గల ఆత్మతోనే ప్రతి నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాల్లోనే మనం ఆత్మీయ పరిపక్వత కలిగిన వారమా, లేకపోతే స్పిరిచువల్ బేబీ ఆత్మీయ పరిపక్వత లేని వారమో తెలిసిపోతాయి. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అన్ని విషయాలు ఎవరికి చోటీయమన్నాడు? దేవునికి చోటీయమని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ ఆత్మీయ పరిపక్వత లేనివాడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో తెలుసా? బుద్ధి లేనివాడు అన్ని మాటలు నమ్మేస్తాడట. సామెతల గ్రంథం 14:15 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. నడతలను ఏం చేస్తాడట? వివేకి అయిన వాడు బాగుగా ఎలా కనిపెడతాడు చెప్పండి? ఎలా కనిపెడతాడంటే దేవుడు మనకి కొన్ని సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు, ఇవ్వలేదా? దాని తెలుగులో ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకు జ్ఞానేంద్రియాలు ఉంటే సరిపోదు, దాన్ని సాధకం చేయాలంటున్నాడు దేవుడు. ట్రైన్ యువర్ సెన్సెస్ అనండి ఒకసారి అందరూ. ట్రైన్ యువర్ సెన్సెస్ అనండి. జ్ఞానేంద్రియములను సాధకము చేసుకొనుట అనండి అందరూ ఒకసారి. ఆ సాధకం ఉండదు, ఇంకా ఏమనుకుంటే చేసేయడమే. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. Hebrews chapter 5 and verse 14 says, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. అది బలమైన ఆహారము తినే వయసు అంటే స్పిరిచువల్ బేబీస్గా కాకుండా స్పిరిచువల్ అడల్ట్స్గా మీరు మారేరా? ఒకవేళ ఆత్మీయమైనటువంటి పెద్దలుగా మీరు మారితే కనుక మీరు ఎటువంటి వారంటే జ్ఞానేంద్రియములను సాధకము చేసుకుంటూ, అంటే అర్థం ఏంటి? ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలా? మూడు మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డిజర్న్, డిసైడ్ అండ్ దెన్ యూ డూ ఇట్. 3 D's గుర్తుపెట్టుకోండి. డిజర్న్ అంటే వివేచించుట, డిజర్న్ అండ్ దెన్ డిసైడ్ అప్పుడు నిర్ణయం తీసుకొనుట, ఆ తర్వాత చేయుట. చాలామంది జీవితం ఈ ముందు 2 ఉండవు, ఆన్ ద గో ఏదేదో చేసేయడమే. అది స్పిరిచువల్ మెచ్యూర్ లైఫ్ కాదు. నా మనసుకు నచ్చింది నేను చేసేస్తానంటే నేను కాదు, నా మనసుకు నచ్చింది దేవుని మనసుకు ఓకేనా ప్రార్థనలో. అందుకని ఆత్మీయ పరిపక్వత లేనివాడండి ఇమోషన్స్ తగ్గట్టుగా నిర్ణయాలు తీసేసుకుంటాడు. తను ఏమనుకుంటే చేసేస్తూ ఉంటాడు, ప్రెజర్ తట్టుకోలేక చేసేస్తాడు. సమయాలు వచ్చినప్పుడు సౌలు అన్నాడు చూసారా, ప్రజలందరూ ఫోర్స్ చేశారు, అందుకు నువ్వు రాకముందే బలి అర్పించారు. ప్రజల యొక్క ప్రెషర్స్కి లోన్ అయిపోతారు, లేక ఫ్రెండ్స్ యొక్క ఎంకరేజ్మెంట్కి తప్పు చేస్తారు. కానీ ఆత్మీయ జీవితం కలిగిన వాడు ఫ్రెండ్స్ ఏమి చెప్పినా, ఎంతమంది ఎంత ప్రెజరైజ్ చేసినా, ఎటువంటి ఎక్సైట్మెంట్ కలిగినా ఆడు కంట్రోల్డ్గా నా ప్రేయర్ టైం అయ్యేంత వరకు నేను చేసుకోను అంటాడు నిర్ణయం. ఒక్కొక్కసారి మనకు చాలా కంగారుగా ఉంటుంది చేసేద్దామని, కానీ ఆత్మీయ పరిపక్వత చెందినవాడు ప్రార్థనలో కనిపెట్టి నిర్ణయం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది ఇక నాలుగవది ఏంటి? ఆత్మీయ పరిపక్వత కలిగి, ఆత్మీయ వివేచన కలిగి నిర్ణయాలు తీసుకున్నట్టు ఏదైనా సరే. ఇక 4వది దేవుని దృష్టికి అందంగా కనబడే ఒక గ్యాడ్జెట్. మనం కొన్ని గ్యాడ్జెట్స్ పెట్టుకుంటాం, కొన్ని ఆభరణాలు పెట్టుకుంటాం, కొన్ని ఆభరణాలు ఆర్నమెంట్స్ పెట్టుకుంటాం. ఎందుకు ఆర్నమెంట్స్? మనకు అందం ఇచ్చేదా లేకపోతే అందం తీసేసేదా? అది మనకు అందాన్నే పెంచాలా, గ్యాడ్జెట్స్ పెట్టుకుంటాం. కానీ దేవుడు మనం ఎంత అందమైనటువంటి ఆభరణాలు వస్త్రధారణ వేసుకున్నా దేవునికి అందంగా కనబడతామా? దేవునికి అందంగా కనబడే ఆభరణం ఏంటి చెప్పండి? సత్క్రియలు కాదు. వెరీ గుడ్. దేవునికి అందమైన వస్త్రం ఏంటంటే
దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకునేవాడే దేవునికి బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా కనబడతాడట. దీనత్వం. చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాట నాకు చాలా నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆయన అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ డిసైడ్ అవుట్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు విషయాల్లో ఒకటి నిర్ణయం తీసుకోవాలట క్రైస్తవుడు. ఏంటట? బీయింగ్ హంబుల్ ఆర్ బీయింగ్ హంబుల్డ్. బీయింగ్ హంబుల్ ఆర్ బీయింగ్ హంబుల్డ్ అంటే అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గించుకుందామా లేక తగ్గింపబడదామా? ఏది బెటర్? తగ్గించుకుందామా తగ్గింపబడదామా? తగ్గిపోవడం ఖచ్చితం. తగ్గించుకుంటే బెటర్, తగ్గింపబడితే బెటర్. తగ్గింపబడ్డం అంటే అర్థం ఏంటి? ఎవడో కూడా తొక్కేస్తాడు మనల్ని. చక్కగా తొక్కిచ్చేసుకుందామా? దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందామంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. బీయింగ్ హంబుల్ ఆర్ బీయింగ్ హంబుల్డ్. దేవుడు ఇశ్రాయేల్ దీనులుగా ఉన్నప్పుడు వారిని హెచ్చించేవాడు. హెచ్చించినప్పుడు వీళ్ళు కాలు రగరేసేవాడు. దేవుడు హెచ్చించడం ప్రారంభించారా వీళ్ళ కాలు రగరేసేవారు. వీళ్ళ కాలు రగరేసినప్పుడల్లా లేండి అని ఫిలిస్తీన్ లేపేవాడు, లేండి నన్ను అమాలేకీలు లేపేవాడు, లేండి నన్ను సిరియల్ వాళ్ళు తొక్కేసేవారు అంతే. శ్రమకు తాళలేక అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. కనుక దేవునికి ఇష్టమైన గుణం ఏంటంటే, ఇష్టమైనటువంటి జీవితం ఏంటంటే, నీవు నేను ఎంత గొప్పగా ఎంత ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించినా హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుడు హెచ్చించక ముందు దీన మనసులుగా ఉండాలా, హెచ్చించిన తర్వాత దీన మనసులుగా ఉండాలి. కానీ నెబుకద్నెజరు అలా చేయలేదు. హెచ్చించకముందు బాగానే ఉన్నాడు, హెచ్చించిన తర్వాత కాలు దగ్గర వేసుకున్నాడు, అతిశయించాడు, గద్దె దించి గడ్డి మేయించాడు. అప్పుడు అద్భుతమైన మాట మాట్లాడతాడు నెబుకద్నెజరు. మారు మనసు వచ్చినప్పుడు చదువున మాట దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 4:37 ఏముందమ్మా? ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. గర్వముతో నటించు వారిని, ఆడు రాజైన చక్రవర్తి అయిన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచునున్నాడు. ఎప్పుడిది? బిఫోర్ కరెక్షనా ఆఫ్టర్ కరెక్షనా? ఆఫ్టర్ కరెక్షన్. అలా ఆడు ముందే హంబుల్గా ఉంటే ఆ వ్యక్తికి కరెక్షన్తో పనే ఉంది. దేవుడు తొక్కేశాడు. గమనించిన ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనము తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మాట, తగ్గింపు ఎక్కడ? అది ప్రశ్న. ఇప్పుడు పరిచర్యలో ఉన్న తగ్గింపు, ఇంట్లో ఉన్న తగ్గింపు, మందిరంలో ఉన్న తగ్గింపు, అన్నిట్లో కాదు. గొడవ జరిగినప్పుడు తగ్గింపు అసలైంది అక్కడ. అర్థమైందమ్మా? మనందరం కూడా దేవుని వాక్యం విని బాగానే తగ్గింపు కొంతవరకు వచ్చింది మనలో. అసలైన లోపల ఇన్నర్ మ్యాన్ వాడు వస్తాడు బయటికి, అప్పుడప్పుడు వచ్చేస్తాడు. ఎప్పుడు? గొడవ అయినప్పుడు. అప్పుడు రియల్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్ అనే కంటే రియల్ మ్యాన్ బయటకు వచ్చేస్తాడు. గొడవ వచ్చినప్పుడు, ఆ వ్యక్తి నన్ను ఈ మాట అన్నప్పుడు, నా మాటను కాదన్నప్పుడు లేనిపోయిన యాటిట్యూడ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. 3 తోబుట్టువులకి గొడవ అయింది బైబిల్లో. 3 తోబుట్టువుల మధ్య ఒక గొడవ వచ్చింది, మనస్పర్ధలకు వెళ్ళి. సిబ్లింగ్స్ ఎవరాల్లో? వెరీ గుడ్. మిరియాము, మోషే, అహరోన్కి గొడవ అయింది. చిన్నోడు మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దోడు అహరోను. ఇంకా మిరియాముని చిన్నప్పటి నుంచి పెంచింది, ఆల్మోస్ట్ పెంచినట్టుగా చూసుకుంది మోషేని, అక్క అయినటువంటి మిరియాము. సో వీళ్ళ మధ్య గొడవ అయినప్పుడు పెద్దోళ్ళిద్దరూ ఒకటయ్యి మోషేని కొంచెం గద్దించారు, తిట్టారు. మోషే ఏం మాట్లాడలేదు వాళ్ళు తిడుతున్నప్పుడు. బహుశా మిరియాం అనుకుని ఉంటుంది, నువ్వు ప్రవక్త అయితే నేను ప్రవక్తని, నాకేం తక్కువ, నువ్వు నాకన్నా చిన్నోడు. బహుశా అహరోను అనుకున్నాడు, నువ్వు నాకన్నా 3 సంవత్సరాలు చిన్నోడు. ఇవన్నీ వింటున్నాడు ఎవరు? దేవుడని యెహోవా సింపుల్గా మాట అన్నాడు, మీ 3 నా ప్రత్యక్ష గుడారానికి రండి అన్నాడు. కోర్టులో నిలబడ్డారు దేవుని దగ్గర. దేవుడు మోషేతో ఏం మాట్లాడలేదు, మిరియాముని ఏకిపడేశాడు.
హౌ డేర్ యూ టు రేజ్ యువర్ వాయిస్ అగెన్స్ట్ మై సర్వెంట్? నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా నోరు తెరవడానికి ఎంత ధైర్యం? నువ్వు అనుకోవచ్చు అతడు ప్రవక్త అయితే నేను ప్రవక్తనే కదా అని అనుకోవచ్చు. హీఈస్ మోర్ దెన్ ఎ ప్రాఫెట్. అతడు ప్రవక్త కంటే గొప్పవాడు. ఎంత ధైర్యం అని దేవుడు తిడుతున్నప్పుడు పైనుంచి నొసట మొదలుకొని కాలు వరకు అక్కడ స్పాట్లో లెపర్సీ వచ్చేసింది మిరియాంకి. అదే మోషే తమ్ముడు ఏడుస్తాడు, ప్రభువా నా అక్కను చూడలేకపోతున్నాను ప్రభువా ప్లీజ్ ప్రభువా నా అక్కను క్షమించు ప్రభు అని ఏడ్చాడు. ఆవిడ మోషేతో అంటున్నాడు, క్షమించి స్వస్థపరుస్తాను, కనీసం ఒక వారం రోజులు సఫర్ అవను. కోర్టు గదిలోనే శిక్ష, కోర్టు గదిలోనే క్షమాపణ కాదు. లెట్ ద టోటల్ ఇజ్రాయెలైట్స్ సీ హర్ ఫేస్. ఒకని తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో మొత్తం అందరూ చూడాలని చెప్పేసి వారం రోజులు పాలెవలోంచి వెలేశారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు స్వస్థపరిచాడు, మిరియామని తెచ్చుకున్నాడు మోషే కన్నీటి ప్రార్థనతో. జీవితంలో మరలా ఎప్పుడన్నా మోషే మీద తిరగబడిందా మిరియాము? ధైర్యం సరిపోద్దా? గమనించండి, గొడవ అంతట్లో ఎవరు తగ్గించుకున్నారు? మోషే హ్యూమిలిటీ ఎక్సర్సైజ్ చేశాడు. ఒకటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాధారణంగా అందరిలో గొడవలు అవుతాయి. మనం నోరు మూసుకుంటే మన పక్షంగా దేవుడు నోరు తెరుస్తాడు. మనమే నోరేసి పడిపోయామనుకో దేవుడు మాట్లాడు, ఇంకా నీ కర్మ నువ్వు అనుభవించరా అంటాడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా పరిచర్యలో హంబుల్గానే ఉంటున్నాను, ఇంట్లో బాగానే ఉంటున్నా, గొడవ అయినప్పుడే ప్రభువా ఆ హ్యూమిలిటీని నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతాను. దేవుడు అన్నాడు, అప్పుడే నువ్వు నీ దీనత్వం కరెక్ట్ దీనత్వం రా అంటున్నాడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా గొడవల్లో నాకు దీనత్వం దయచేయి ప్రభువా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఐదవదిగా చివరిగా క్రైస్తవ్య జీవితంలో పరిపక్వత చెందిన క్రైస్తవులు మనం ఉండాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఐదవది ఏంటంటే బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫెయిత్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫెయిత్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసములో నమ్మకంగా ఉండు. విశ్వాసంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటండి? ప్రభువులో విశ్వసిస్తున్నావు, మంచిది. అన్నీ కలిసి వచ్చినప్పుడే కాదు, నువ్వు అడిగిని నీకు దొరకకపోయినప్పుడు కూడా, నువ్వు ఆశించినది, నువ్వు ప్రార్థించినది ఒక్కొక్కసారి దేవుడు ఇవ్వకపోయినప్పుడు కూడా అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించడం నేర్చుకో. భక్తుడైనటువంటి యోబు జీవితం చూడండి. ఆ ఊర్లో యోబు అంత ధనవంతుడు ఎవరు లేరట. ఇంటి నిండా సుఖాలు, సౌఖ్యాలు, ఆశీర్వాదాలు, భోగభాగ్యాలు. అయినా ప్రతిరోజు ఉదయమే లేచి తన 10 మంది పిల్లల కొరకు దేవునికి పాప పరిహారార్థ బలు అర్పిస్తూ, తన పిల్లల కొరకు ఇంటర్సీడ్, తన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో ప్రార్థన చేస్తూ గడగడ భయపడి వణికి జీవించాడు. అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రార్థనా జీవితంలో ఎక్కడా మారలేదు. కానీ ఒకరోజు ఒక భయంకరమైన దుర్వార్త వినబడింది. ఏంటి ఆ దుర్వార్త అంటే, అయ్యా యోబు గారు, ఒకే రోజు ఒకే సమయంలో నీ 10 మంది కొడుకులు ఇల్లు కూలిపోయి, నీ 10 మంది కొడుకులు నీ 10 మంది పిల్లలు 7 కొడుకులు 3 చచ్చిపోయారు. ఆ వార్త విన్న వెంటనే యోబు, ఏమైపోయింది నా ప్రార్థన, ఏమైపోయింది నా విశ్వాసం, ఏమైపోయింది నా యథార్థమైన జీవితం, దేవుడు నా భక్తికి ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా అన్నాడా? వెంటనే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ వర్షిప్డ్ గాడ్ అని ఉంటుంది. అతడు సాగిలపడ్డాడు, మ్రొక్కాడు, మోకరించాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఏం కనబడింది అక్కడ? విశ్వాసం. విశ్వాసం అంటే కొండలు పెగిలించే విశ్వాసం అని కాదు ఇక్కడ దేవుడు చెప్పేది. విశ్వాసం అంటే తారాజోలా సుయ్యమని ఎగిరి పైకి వెళ్ళిపోవడం కాదు. కన్సిస్టెన్సీ ఆఫ్ ఫెయిత్. కన్సిస్టెన్సీ ఆఫ్ ఫెయిత్ అంటే ఈరోజు ఎలా ఉందో, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉందో, ఏమీ లేనప్పుడు కూడా నా విమోచకుడు సజీవుడు. నేను పడిపోయినను లేవలేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కామన్నాడు పౌలు. అన్ని కష్టాల్లో కూడా భక్తుడైనటువంటి యోబు నా విమోచకుడు సజీవుడు అన్నాడు. స్మరణాలున్న సంఘముతో యేసుప్రభు అంటాడు, అంతము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దిస్ ఈజ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసములో నిలకడగా స్థిరంగా ఉండడం. కాబట్టి 5 గుణాలు మనం ధ్యానించిన 5 క్వాలిటీస్ని అందరం కూడా మనం
జీవితకాలం అంతా మన హృదయంలో భద్రపరుచుకుని వాటిని ప్రతిరోజు ఆచరిద్దాం. చెప్పండి, 5 ఏంటి చెప్పండి? ఒక విశ్వాసి ఆత్మీయ పరిపక్వత చెందిన వ్యక్తి అయితే ఉండవలసిన 5 క్వాలిటీస్. మొట్టమొదటిది ఏంటి? ముఖ్యమైనది కోపాన్ని హద్దుల్లో ఉంచుకోవడం. ఆ కోపము కూడా నీతి యథార్థమైన కోపం అవ్వాలి, కానీ అసూయలతో వచ్చే కోపంగా ఉండకూడదు. అది కూడా హద్దుల్లోనే ఉంచుకుని దేవుని చేతికి అప్పగించాలి. ఆగ్రహ శేషము దేవుని స్తుతించేలాగా ఉండాలి మన కోపం. రెండవది ఏంటండి? కోరికలను, మోహపు కామ పవిత్ర కోరికలను కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్ తప్పుతున్నాము అంటే సాధ్యమైనంత దూరంగా పారిపోవాలి. దానికి ఆ పారిపోయే శక్తిని కూడా ప్రభువుని అడిగి కృప పొందుకోవాలా. మూడోది చెప్పండి? తీసుకునే ప్రతి నిర్ణయము, మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఎలా వివేచనతో నిర్ణయం తీసుకునేవారు ఉండాలి. చక్కటి వివేచన గల ఆత్మతో ప్రార్థనాపూర్వకంగా డిజర్న్, డిసైడ్ అండ్ డూ. ఇక 4వది ఏంటండి? దేవునికి ఇష్టమైన రూపము దీనత్వం. దీనత్వం, అటువంటి దీన మనసు కలిగి ఉందాం. మరి ముఖ్యంగా గొడవల్లో దీనత్వాన్ని కలిగి ఉందాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5వది విశ్వాసములో నమ్మకంగా ఉందాం. పరిస్థితులు ఎలాగున్నా విశ్వాసములో యథార్థంగా ముందుకు వెళ్దాం. విశ్వాసములో నిలకడగా ముందుకు వెళ్దాం. దేవుడు దానిని బట్టే మనము సంపూర్ణమైన పరిపక్వత చెందిన క్రైస్తవులమా, ఇంకా క్రైస్తవ్యములో పసిబాలులాగా ఉన్నామా దేవుడు చూస్తాడు. ప్రభా, చాలా కాలమైంది బాప్తిసం పొంది, ఇంకా నా జీవితంలో ఈ 5 క్వాలిటీస్ లేవు, లేక 5లో 4 ఉన్నాయి కానీ 1 లేదంటే దేవుడిని అడుగుదాం. 5 మనలో సంపూర్ణంగా ఉండేలాగున పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించి క్రీస్తులో సంపూర్ణులుగా మనల్ని చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము మా అందరికీ దీవెనకరమైన వాక్యంగా మార్చండి తండ్రి. అయా, నిన్ను వెంబడిస్తున్న మా జీవితాలు ఆత్మీయ జీవితంలో ఇంకా పసిబాలులుగా ఉండకుండా పరిపక్వత చెందిన బలమైన ఆహారము తినడానికి కావలసిన వయసు వచ్చిన నీ యొక్క పిల్లలముగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ నీతిగా యథార్థంగా జీవిస్తూ, కోరికలను కంట్రోల్లో ఉంచుకుంటూ, శోధనల నుండి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోగలిగే శక్తితో అయ్యా మేము పరిశుద్ధంగా ఉండుటకును, ప్రతి నిర్ణయము ప్రార్థనతో వివేచన గల ఆత్మతో నిర్ణయం తీసుకున్నటకును ప్రభా, మా జీవిత కాలం అంతా ఏ స్థితిలో ఉన్నానో దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకుని, మరి ముఖ్యంగా గొడవల్లో దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేయగలిగే జీవితం దయచేయండి. అయ్యా, మా జీవితంలో ఏ స్థితిలో ఉన్నానో నమ్మకంగా నిన్ను వెంబడించే విశ్వాసములో స్థిరత్వం మాకు దయచేయండి. ఈ యొక్క వాక్య ధ్యానము మా అందరికీ దీవెనగా మార్చమని, మమ్మల్ని అందరినీ పరిపూర్ణత, యేసుక్రీస్తులో పరిపూర్ణత పొందిన క్రైస్తవులుగా పరిశుద్ధ ఆత్ముడా మీరే తీర్చిదిద్ది మమ్మను, మా కుటుంబాలను, ఇంటిల్ల అందరిని రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.